పల్లెటూరు పద్ధతిలో మట్టి కుండలో మిరియాల రసం నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. పల్లెటూరు పద్ధతిని ఎందుకన్నానంటే మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ మ్యాక్సిమం చాలా మంది కూడా మిరియాల రసం అంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి చేస్తారనమాట. నా చిన్నప్పుడు అయితే ఇవన్నీ కూడా రోట్లో వేసి దంచేవాళ్ళు, లాస్ట్లో కరివేపాకు వేసి దంచేవాళ్ళు. అప్పుడే చెట్టు నుంచి కోసిన ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసి దంచేవాళ్ళు అనమాట. అది దంచేటప్పుడు సువాసన ఉంటుంది చూడండి, ఆ వాసనకే కడుపు నిండిపోతుంది. ఇంకా కరివేపాకు ఇలా వేసి దంచడం వల్ల కరివేపాకు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తినేసేయచ్చు. ఈ రసంలోకి కాంబినేషన్గా ముద్దపప్పు కానీ, లేదా చికెన్ ఫ్రై కానీ, లేదంటే బంగాళదుంప ఫ్రై కానీ, మూడు కాకపోతే గోరుచిక్కుడు ఫ్రై కానీ, ఈ నాలుగింటి కాంబినేషన్లో ఏదైనా కూడా చాలా బాగుంటుంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, సంక్రాంతి రోజు కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ రసము, ముద్దపప్పు, అలాగే పొంగలన్నము, వైట్ రైస్ ఉంటుంది. వైట్ రైస్లోకి రసము, ముద్దపప్పు, పొంగలన్నంలోకి ముద్దపప్పు, నెయ్యి వేసుకొని తినేవాళ్ళం అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.